హాయ్ అండి. నేను మీ రాజలక్ష్మిని. నేను ఈరోజు కీమా కర్రీ తయారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కడిగి పెట్టుకున్న కీమా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కరు పెట్టుకోవాలి. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఇవి బాగా కాస్త ఫ్రై అయినంత వరకు అయ్యేలోపు మనం మసాలా ముద్దను తయారు చేసుకోవాలి. ఆ మసాలా ఏమేమి ఉండాలి అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఒక ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి చక్కగా ముద్ద చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యే తర్వాత ఈ కడిగి పెట్టుకున్న కీమాని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసేటప్పుడు వాటర్ అనేది మనకి వస్తుంది. ఆ వాటరు ఇంకేసరికి టైం పడుతుంది కదా. ఈలోగా కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని ఈ వాటర్ ఇంక పెట్టుకుంటే కీమా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుంది. కీమా నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కాస్త ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్ వరకు చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది బయటికి వస్తుంది చూడండి. ఈ ఆయిల్ వచ్చిన తర్వాత మనకి రుచికి సరిపోయినంత కారం, ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కాస్త కలవపెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఈ ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఫ్రై చేసిన తర్వాత కర్రీకి సరిపోయినట్టు కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కాస్త వాటర్ అనేది కర్రీకి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి ఒకసారి కర్రీ కంటెస్టెంట్ ఎంత ఉండాలి అనేది మీకు తెలుస్తుంది కదా. దాని ప్రకారంగా వాటర్ యాడ్ చేసుకోండి. చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలండి. ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. తర్వాత ఒక 2 విజిల్ వరకు సిమ్లో పెట్టి ఉడికించి 2 విజిల్లు వచ్చిన తర్వాత మనం చల్లారాక మూత తీసి చూసుకోవాలండి. ఈలోగా అందులో వాటర్ ఎంతవరకు ఉందో చూసుకొని మళ్ళీ కాస్త స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దగ్గరకు అవుతుంది. ఆ కర్రీని మనం చపాతీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.